తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకే పరలోకం నుండి ఈ మాటను బయలుపరుస్తూ ఉన్నారు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జోబ్ చాప్టర్ 8:7 మనం చూస్తే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు. నీ స్థితి కొద్దిగా ఉన్నా కానీ మహాభివృద్ధి పొందుతావు. ఈ సంవత్సరం మహాభివృద్ధి పొందుతావు. ఏం అభివృద్ధి అండి? ఏమి అభివృద్ధి పొందుతాము? అభివృద్ధి పొందటానికి ఏ అవకాశం ఉంది? ఏమి బేస్ ఉంది? పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి అని అనుకుంటున్నావేమో. ఏ పరిస్థితి ఎట్లున్నా నీ పట్ల దేవుడు గొప్ప ఆత్మకార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆత్మకార్యము మనుషులు ఎవరు కూడా దానిని గమనించలేరు, దాన్ని గ్రహించలేరు. దాని గురించి ఆలోచన చేసిన కానీ మన మానవ జ్ఞానము సరిపోదు. ఎందుకంటే దేవుడు ఏది చేసినా, ఏ అభివృద్ధి అయినా, ఏ అద్భుతం చేసినా దానికి ముందు వెనక మనకు అసలు కనపడవది. ఆశ్చర్యకరంగా మనము ఆ కార్యాన్ని చూస్తాము. ఎలాగంటే కన్యక గర్భం ధరించి కుమారుని కన్నట్టుగానే దేవుని కార్యములు అసలు సైన్స్కి విరుద్ధంగా ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అయ్యో నా జీవితం ఇదే కదా, నా బ్రతికి ఇది కదా, నా వ్యాపారం ఇది కదా, లేకపోతే నా ఆరోగ్యం ఇది కదా, నేను ఇంకేం చేయగలను, ఏం చూడగలను అని అనుకుంటున్నామేమో. దేవుడు జరిగించేటప్పుడు అది హోలీ స్పిరిట్ త్రూ ఆయన కార్యములు జరిగిస్తాడు. నీవు నమ్మినటువంటి దైవము పరిశుద్ధాత్ముడే గనుక పరిశుద్ధాత్ముడు బలమైన అభివృద్ధిగా ఉండటం ఆయన చేస్తాడు. నీ స్థితి కొద్దిగానే ఉంది. ఈ కొంచెము జీతంతో ఎలా బ్రతకాలి, లేకపోతే కొంచెముగానే తక్కువ ఆదాయం వస్తూ ఉంది, ఈ పంటతోటి ఎట్లాగా నేను జీవించాలి, ఎప్పుడు అభివృద్ధి అవ్వాలి, లేకపోతే ఈ కష్టముతో నేను ఎప్పుడు గొప్పవాడిని అవుతాను, గొప్పదాన్ని అవుతాను, ఎట్లాగా మేము గొప్పవాళ్ళం అవ్వాలంటే ఎలాగనే ఆలోచనలు ఎన్నో నీలో ఉన్నాయి. దానికి సంబంధించి ఏ జవాబు నీ దగ్గర లేదు కనుక పరలోకము నుండి దేవుడి దినాన్ని నీకు జవాబు అనుగ్రహిస్తున్నాడు. నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి కలుగుతుంది. బలమైన ఆశీర్వాదం ఈ సంవత్సరం నువ్వు చూస్తావు. అన్ని విధాలుగా అభివృద్ధి అవుతావు. హెల్త్ పరంగా అభివృద్ధి చెందుతావు, అలాగే ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందుతావు. గౌరవ మర్యాదల్లో, అన్ని విషయాల్లో, పేరు ప్రఖ్యాతుల్లో దేవుడు అంచెలంచెలుగా ప్రమోషన్ నీకు ఇస్తాడు. ఆయన నిన్ను తలగా చేసి, ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు కనుక ఆయనకు చాలా ప్రెస్టేజ్గా ఉంటుంది. ఆయన చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటాడు. మన బిడ్డలను మనం ఎలాగ ప్రెస్టేజ్గా తీసుకుంటామో, నా బిడ్డ ఓకే, నా బిడ్డకి ఇల్లు ఉండాలి, నా బిడ్డ అందరిలో ఘనతగా ఉండాలి. మనం ఒక తల్లిదండ్రులుగా మనకి ఎంత ఉంటుందో మరి మన పరమ తండ్రికి ఎంత ఉంటుంది? మరి ఆ పరమ తండ్రి చేతిలో నీవు ఉన్నావు. ఆయన నిన్ను విడిచిపెడతాడా? ఆయన నిన్ను అనాథగా విడిచిపెడతాడా? లేదే, ఆయన నీ మీద దయ చూపిస్తూ ఉన్నాడు. అందుకనే మహాభివృద్ధి అంతే. అది ఎట్లా వస్తుందో నీకు తెలియదు, ఆశ్చర్యకరంగా చేస్తాడు. అదే మహాదేవుని కార్యము.
అట్టి అభివృద్ధి దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. ప్రియులారా, 2024లో వాగ్దానం ఏంటో చెప్తాను మీకు. ఇర్మియా గ్రంథం తెరవండి అందరూ కూడా. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. ఈ మాట ఒక్కటి చాలు మన జీవితానికి. ఇది కొన్ని కోట్ల ఆస్తి కంటే విలువైనది. హల్లెలూయా. ఇందులో రెండో లైన్ ఏంటంటే, ఈ సంవత్సరం మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీ మెయిన్ బెడ్రూమ్లో, అలాగే మీరు ఉండేటువంటి ఇంట్లో హాల్లో ఎక్కడ ఎక్కువగా కూర్చుని స్టే చేస్తారో అక్కడ ఒక ప్రింట్అవుట్ పెట్టుకోండి మీ ముందు. ఏంటంటే, వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. ఏంటి వాగ్దానము? వాని గుడారము చెరలో నుండి రప్పింతును. అప్పుడు అందులో 3 పాయింట్లు ఉంటాయి. రెండోది, అప్పుడు ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడును. అప్పుడు పట్టణము వేరే కొండ మీద కట్టడం కాదు. అక్కడ ఏమంటున్నాడు? ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడును. మూడవది, అందులో నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. హల్లెలూయా. వారి గుడారము చెరలో నుండి రప్పింతును అన్నాడు ఆయన. గుడారము, ఇల్లు, కుటుంబము. ఏ రకమైన చెరలో ఉన్నామో, ఏ చెర నుండి బయటికి రావాలని ఏడ్చి 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 ప్రార్థన చేసి అడిగేవో, ఈ 2024లో మీ అందరికీ ఆత్మ ప్రకటిస్తున్న గొప్ప మాట ఏంటంటే, మీరు దీన్ని రీచ్ అవ్వగలగటానికి ప్రయత్నం చేయగలిగితే అద్భుతమైనటువంటి డెలివరెన్సీ, అద్భుతమైన విడుదల మీరు 100% చూస్తారంతే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అప్పులు, ఆర్థిక ఇబ్బందులు అనే చెర ఉంటుంది. చెరలో ఉన్నవాడు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ జైల్లో ఉన్న మనుషుడికి మరి వెళ్ళాలనుకున్న వెంటనే వెళ్దాం అనుకుంటే ఆ మనుషుడికి ఎదురుగుండా గేట్లు అడ్డొస్తాయి, ఓసులు అడ్డొస్తాయి. ఆ మనుషుడు ఒక శుభకార్యానికి వెళ్ళలేడు, ఆ మనుషుడు ఒక పెండ్లికి వెళ్ళలేడు, పొలం వెళ్ళలేడు, నలుగురితో కూర్చుని ఆనందించడానికి ఉండదు. ఎందుకంటే ఆ 4 గోడల మధ్య ఆ మనుషుడు చెర అనుభవిస్తున్నాడు కనుక. ఆ మనుషుల్లో ఒక మానసిక క్షోభ ఉంటుంది కనుక దినదినము కుమిలిపోతూ ఉంటుంటాడు. ఒక జైల్లో ఉన్న మనిషి ఎలా ఉంటాడో, సమస్యలో ఉన్న మనిషి అలాగే 4 గోడల మధ్య బంధించబడిన స్థితిలో ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్న వారికి దేవుడు కరుణించి ఇచ్చిన వాగ్దానము 31 రాత్రి 12 దాటిన తర్వాత 1వ తారీఖు ఎంటర్ అయిన వెంటనే 1 గంట ఆ సమయంలో 10 నిమిషాల అటు ఇట్లో పరలోకము నుండి దేవుడు ఈ మాట నాకు బయలుపరిచాడు. ఆమెన్. వారిని చెరలో నుండి నేను రప్పించును అన్నాడు. అంతే. మన ఇంట్లో మన బిడ్డకి వివాహం కాలేదనుకోండి, ఎవరు విన్నా బిడ్డ వివాహానికి వెళ్ళటానికి ఎంతో మనసు కొట్టుకుంటూ ఉంటుంది. అందరు బిడ్డల పెళ్ళిళ్ళు చూస్తున్నాను, నా బిడ్డ పెళ్ళి నేను చూడలేదు, ఎప్పుడవుతుందో అయినా నాకు వెళ్ళాలని లేదు. ఇలాగ కొన్ని చెరలు, కొన్ని సమస్యలు నిన్ను కాళ్ళు చేతులు బంధించినట్లుగా సంఖ్యల కింద ఉంటాయి. పరిశుద్ధాత్ముడు ఈ దినాన్ని నమ్మగలిగిన మీ అందరికీ దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటంటే, వారిని చెరలో నుండి రప్పించెదను అన్నాడు. అంటే మీ కుటుంబము రోగమనే చెర నుండి, ఆర్థిక ఇబ్బందులనే చెర నుండి, సమస్యల నుండి, మానసిక ఒత్తిడనే చెర నుండి అన్ని రకాలుగా దేవుడు బలమైన కృప ద్వారా నిన్ను బయటికి రప్పించి స్వతంత్రముగా బ్రతికేలాగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 2 3
4, 5, 6, 7. దేవుని ఆత్మ మీకు తోడై ఉండును గాక. 2024లో మీరు చేయవలసింది ఏంటంటే దైవభక్తిని బలంగా పట్టుకోండి. దేన్ని? దైవభక్తిని బలంగా పట్టుకుంటే మనకి ఆత్మధైర్యం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? ఆ విల్ పవర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏది అయిపోయినా ఏం పోయినా. హబకుక్ అంటాడు, నిన్న ఒక మాటను ధ్యానం చేస్తుంటే దేవుని ఆత్మ చెప్పింది. హబకుక్ గ్రంథం 3వ అధ్యాయంలో, యెహోవాయే నాకు బలము. ఏమంటున్నాడు అతను? యెహోవాయే నాకు బలము. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడికాలుగా చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ఈ హబకుకు ఈ మాట చెప్పేటప్పటికి ఏమైపోయిన పరిస్థితి అంటే అయింది, మొత్తం టోటలీ జీరో అయిపోయాడు. అందుకని ఆ పైన ఇంకొక వచనం పైకి వెళ్తే అంటాడు, ఆయన వ్యవసాయం పోయింది, ఆయన పాడి పంటలు పోయినాయి, వ్యవసాయం పోయింది, ఆశించిన అన్ని కూడా నాశనం అయిపోయినాయి. హబకుక్ చిన్న ప్రవక్త ఎంత లాస్ అయిపోయాడంటే అసలు ఊహించినంత లాస్. అది చెప్తాడు, చదువు. అంజూరపు చెట్లు పూయకుండినను, 3వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనంలో అండర్లైన్ చేసుకోండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. చూడండి, అంజూరపు చెట్లు పూయకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినను. చూడండి, పంట చేతికి రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవాయందు ఆనందించెదను. ఆమేన్. ఆ మాట మనం చెప్పగలమా? నా ప్రియ సహోదరులరా, అన్ని పోయినప్పుడు చెప్పగలమా? అసలని నేను యెహోవాయందు ఆనందించేదని ఎప్పుడు చెప్తామంటే మనకి లక్కీ డ్రా తగిలింది అనుకోండి, మీకు ఇది వస్తుంది, అది వస్తుంది, లేదా వచ్చింది, లేకపోతే ఎవరో సడన్గా మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే వెంటనే యెహోవాయందు ఆనందించేది అని చెప్పగలం. మనకు ఉన్నదే అన్నీ ఊడిపోతూ ఉన్నాయి అనుకోండి, అన్నీ పోతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఆనందిస్తాం చెప్పగలమా? చెప్పలేం. ఏమో నా తలరాతిలాగా ఉంది, నా బ్రతుకు అంతే, నేను శనిగాడుని, నేను శని, నా బ్రతుకు మంచిది కాదు, నేను పుట్టిన నక్షత్రం మంచిది కాదు, నా జన్మ మంచిది కాదు, బ్రతుకు ఎందుకు అనుకుంటావు. కానీ ఆ కింద అంటున్నాడు 18వ వచనంలో హబకుక్ అంటున్నాడు, ఓకే అన్ని పోయినా, పాడి పంటలు పోయినా, చేనిలోని పైరు చేతికి రాకపోయినా, అంత అప్పులు అప్పులు అప్పులు, రోగము రోగము రోగము, శత్రుత్వం శత్రుత్వం శత్రుత్వం, కానీ నేను యెహోవాయందలి ఆనందిస్తున్నాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను, ఆయనే నా బలము. ఆమేన్. 18వ వచనంలో ఏమన్నాడు? గట్టిగా చదవండి. 1 2 3. యెహోవాయే నా బలము. ఆమేన్. సైతాను ఎన్ని చేసేసినా, ఒలీవ చెట్లు పోయకున్నా, ప్రియులరా, పరిస్థితులు ఎట్లున్నా నీవు విశ్వసించావు కనుకనే 2024 చూసావు. 2024లో నీ జీవితంలో చేదైన వేరు రానివద్దు ఎప్పుడు కూడా. ఇది జరగదేమో, ఏమైపోతామో, అయిపోయిందేమో అనేది లేదు. నువ్వు దేవుడు చెరలో నుండి బయటికి రప్పించడంతే. హల్లెలూయా, హల్లెలూయా. రైతు ఏం చేస్తాడంటే నేల దున్ని నీరు పెట్టి చెత్తంతా తీసి చక్కగా విత్తనాలు జల్లి, ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత వాటిని నాటులేసి, నారులు పాతి, ఆ ఊడ్చి దానికి మందు కొట్టి ఎరువేసి, అది దగ్గరగా 3 నెలలు పడుతుంది పైకి లెగటానికి. 3 నెలలకి గర్భం ధరించి గెలేస్తుంది. గెలేసిన తర్వాత సరిగ్గా చేతికి ఇంకా పంట కోద్దాం అనే సమయంలో పురుగు పట్టింది. పురుగు పట్టి ఏం చేస్తుందంటే ఆ ధాన్యం గింజలోకి వెళ్ళిన మిల్క్, ఆ పాలన్నీ కూడా పురుగు తాగేస్తుంది. పురుగు తాగేస్తే ఏమవుతుందంటే అది ఒక పొల్లు ధాన్యంలాగా అయిపోతుంది. ధాన్యం అందులో బియ్యం ఉండవు అనమాట. అందుకని పురుగు ఏం చేస్తుంటే
ఆ రైస్ ఆ పాలు బియ్యముగా మారే సమయంలో పురుగు పట్టి ఆ లైట్ స్వీట్గా ఉన్నదంతా పురుగు తాగేస్తుంది అనమాట, తినేస్తుంది. అప్పుడు రైతుకి ఎంత బాధ ఉంటుంది. రెండవది, పురుగు పట్టలేదు, సరిగ్గా కోత కోసి ఇంట్లోకి ధాన్యం తెచ్చుకుందాం అనేసరికి పెద్ద వర్షం వచ్చి మునిగిపోయి కుళ్ళిపోయింది అనుకోండి. ఇదేంటి ఇలాగ అయిపోయిందంటే, చేనులో పైరు చేతికి రాకపోయినా, సాలలోని పశువులు లేకపోయినా, పాలు ఇవ్వకపోయినా, ఉద్యోగం ఊడిపోయినా, అందరూ నాకు శత్రువులు అయిపోయినా, ఏమైపోయినా నేను మాత్రం యెహోవా యందలి బలము కలిగి ఉన్నాను. నా బలం ఆయన. ఆమేన్. ఆయన బలం ఉంటే ఎక్కడైనా మనం యూనిట్ స్టార్ట్ చేసేస్తాం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రదేశంలో మనకి ఇక్కడ హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీలో ఆ ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు లాస్ట్ ఒక 15 years బ్యాక్ 1 acre వచ్చి 1 lakh 2 lakh కంటే ఎక్కువ ఎవడో కొనేవాడు కాదు. అసలు ఆ హైటెక్ సిటీ సైడ్ ఎవడో వెళ్ళేవాడు కాదు. ఈరోజు అక్కడ 1 acre కొనాలంటే crores మీద ఉంది. ఎందుకుందంటే, ఎందుకుంది అక్కడ? ఒక 15 సంవత్సరాల క్రితం అలాగున్న భూమిని దగ్గర మన గవర్నమెంట్ ఏం చేసిందంటే సాఫ్ట్వేర్ అనేటువంటి ఒక బలాన్ని తెచ్చి అక్కడ సరిగ్గా హైటెక్ సిటీ మధ్యని ఆ సాఫ్ట్వేర్ బలాన్ని అలా పెట్టడం ద్వారా మొత్తం ఆ భూమి అంతా విలువగా మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బలము మనకున్నప్పుడు మనం అన్ని కోల్పోయినా ఏమైపోయినా మన బలమును బట్టి మరలా నూతనంగా మనం సృష్టి చేయగలము. అదే దేవుని కార్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయినా మీరు భయపడవలసిన పని లేదు. ఇక్కడ వరకు ఉన్నదంతా అయిపోయింది అనుకోండి. ఈరోజు నోట్ చేసుకోండి, ఏమేమి కోల్పోయారో దానికి దేవుడు 7 రెట్లు మీ చేతికి అప్పగించబోతున్నాడు. ఏ సంతోషమైనా, దేని విషయంలో ఏడ్చేవో దాని విషయంలోనే ఎలుగెత్తి సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు అంతే. చెరలో నుండి వారిని బయటికి రప్పిస్తున్నాను. రెండవది ఇర్మియా 30:18 ఏమన్నాడు? అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. ఏ కొండ మీద నుండి దిగజారిపోయేవో, ఎంత పెద్ద బ్రతికి కిందకి అందరి ముందు అవమానం అయిపోయేవో, అంటే ఫైనాన్షియల్గా ఒక స్థితికి వెళ్ళి కిందకి స్లోగా దిగజారిపోవటం, మంచి బలముగా ఉండి ఆరోగ్యములో దిగజారిపోవటం. నేను మళ్ళీ కొండెక్కగలనా, మళ్ళీ పెద్ద బ్రతకగలనా, నా బిడ్డలు బ్రతుకుతారా, మరలా నేను ఆ రోజులు చూస్తానా అని అనుకుంటున్నావేమో. నిన్ను ఆయన నీ పట్టణాన్ని నీ కొండ మీదే తిరిగి కడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దాని పట్టణమును, ఆ పట్టణమును దాని కొండ మీద కట్టబడును. నీ కొండే, నీ ఇల్లే, నీ ఊరే, నీ సమాజంలోనే తిరిగి ఆయన రీబిల్డ్ చేసేస్తాడంతే. ఇది మామూలు విషయం కాదు. ఇది మిమ్మల్ని సరదాగా బుజ్జగించడానికి చెప్పే మాట కాదు. ఇది చాలా సమయం దేవుని వాక్యం నడుస్తూ ఉన్నప్పుడు పైనుండి నక్షత్రం వచ్చినట్టుగా ఈ వాగ్దానం వచ్చింది. దీనిని మీరు భద్రంగా కాపాడుకోండి. మీ ఇంట్లో శుభకార్యాలు అద్భుతంగా దేవుడు ప్రారంభిస్తూ ఉంటాడు. మీ పనులు, మీ ల్యాండ్లో గొడవలు, తగాదాలు, కేసులు, రోగాలు, నేనున్నాను, మీకు మాటిస్తున్నాను, నా దేవుడు మీ పట్ల గొప్ప కార్యము జరిగిస్తాడు. ఒక ప్రవక్తగా నా నుండి దేవుడు మీకు బోధిస్తున్నది ఏంటంటే, నీవు నమ్మిన దైవ కుమారుడని యేసు నామములో ఈ అద్భుతము నీ జీవితంలో జరగబోతావు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చెర నుండి వస్తావు. రెండవది, దానిని ఆ పట్టణమును దాని కొండ మీద కట్టబడును. మూడవది, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. హల్లెలూయా. చాలా మంది ఏమంటారంటే, వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అంటారు కదా. నువ్వు బండిలో ఉన్నావేమో, ఒక వాడగా నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతావు.
ఇది క్రీస్తునందు ఉన్నటువంటి నూతన సృష్టి. ఆమేన్. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. హల్లెలూయా. చూస్తారు తొందరలో. నేను ఆ వెలుగును చూశాను, ఆ దర్శనాన్ని చూశాను. ఇప్పుడు మీకు ఈ వాగ్దానం మీకు అర్థం అయినా అవ్వకపోయినా అతి తొందరలోనే ఈ వాగ్దానం గురించి మీరు సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నారు. హల్లెలూయా. వారిని చెరలో నుండి రప్పిస్తాను. రెండవది, ఆ పట్టణమును దాని కొండ మీద కడతాను. ఎక్కడ పాడైపోయామో, ఏ మనుషుల దగ్గర డౌన్ అయిపోయావో అక్కడే నిన్ను మళ్ళీ ఒక సిటీగా కడతాడు. నిన్ను అవమానముగా చూసిన వారందరూ కూడా తల పైకెత్తి చూస్తారు. నిన్ను, నీ కుటుంబము పట్టణముగా కట్టబడుతుంది. హల్లెలూయా. మూడవది, యథాప్రకారము దాని నివాసులు కలిగిన దానిగా ఉంటుంది. ఇంతకు ముందు వెనక ఏమైపోయినా ఒక రాజయోగాన్ని బిడ్డలందరూ చూడబోతున్నారు. మీరు దైవ భయము కలిగి ఉండండి, క్రీస్తు నామాన్ని బలముగా ధరించుకోండి. ఆత్మ కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆత్మ మీకు తోడైండును గాక. 2024 వాగ్దానం ఏంటి చెప్పండి. ఇప్పుడు మొదటగా 3 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చెరలో నుండి విడుదల. ఎక్కడ నీకు విడుదల కావాలని ఏడుస్తున్నావో ఆ బలమైన బంధకము నుండి నీకు విడుదల వస్తుంది అంతే. రెండవది, నీవు ఎక్కడ పాడయ్యావో, ఏ ప్రాంతంలో డిగ్రేడ్ చేయబడ్డావో, ఏ ప్లేస్లో తలబాదుకుని ఏడ్చి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఈ మనుషులు కనబడకూడదు, ఇంక నేను తట్టుకోలేని అవమానం అనుకున్నావో అక్కడ దేవుడు నిన్ను కొండ మీద పెట్టి పట్టణముగా చేయబోతున్నాడు. మూడవది ఆశీర్వాదం, థర్డ్ బ్లెస్సింగ్ ఏంటంటే యథాప్రకారము నివాసములుగా ఉండటానికి నివాసులు నివసిస్తారు. రాజులు గొప్పవారు నీ దగ్గరికి వస్తారు వెళ్ళిపోతుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనా శక్తికి చాలామంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, మంత్రి హోదాలో చాలామంది వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. కానీ ఇంకా నేను వాళ్ళని ఇన్వైట్ చేయలేదు, రండి అనలేదు, కొంచెం ఆగండి అంటున్నాను. ఎందుకంటే మనం వాళ్ళు బాగుపడాలంతే. ఇక్కడ ఇది దేవుని వాక్యం ద్వారా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనము అనేక మంది నాయకులను తయారు చేస్తాం. అందుకే ఇది ప్రార్థనా శక్తి. మీరందరూ నోట్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, పెద్ద పెద్ద అక్షరాలు మీ ఇంట్లో పెట్టుకోండి. ముఖ్యంగా కిచెన్ దగ్గర పెట్టుకోండి. మీరు కిచెన్లోనే ఉంటే కిచెన్ దగ్గర పెట్టుకోండి, బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్ దగ్గర ఒకటి పెట్టుకోండి. అన్ని చోట్ల ఈ ఇర్మియా 30వ అధ్యాయము 18వ వచనంలో ఈ 3 పాయింట్లు మీరు చక్కగా ప్రింట్ తీసుకుని పెట్టుకుని దాన్ని చూస్తూ ప్రార్థన చేయండి. ప్రభువా, నీ దాసుని ద్వారా ఈ వాగ్దానాన్ని ప్రకటించావు. ఈ 24లో నేను ఈ 3 విషయాల గురించి సాక్ష్యం ఇవ్వాలి అని ప్రార్థన చేయండి. 100% మీరు అద్భుతమైనటువంటి సాక్ష్యము చెప్తారు. ఆత్మ తోడుండును గాక. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. అద్భుతమైనటువంటి వాక్యము ద్వారా దేవుడు మనల్ని బ్లెస్ చేశారు. ప్రార్థన చేద్దాం. మీ స్థలాల్లో మీరు ఉండండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు దేవా, మీకు వందనాలు. వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నమ్మదగిన దేవుడు ప్రభువా, ఈ దినము ప్రత్యేకంగా మాతోను మాట్లాడావు, మమ్మల్ని దర్శించావు. నీ యొక్క జీవపు ఓటను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఎవరి ఆశలు వచ్చారో ఆశలు తీర్చండి. ఆత్మ సంబంధంగా అందరినీ బలపరచండి. నీ అభిషేకులను వర్ధిల్లి నీకు సాక్షులుగా ఉండటానికి కృప దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నీ కార్యములని మేము ఎలా వర్ణించినా అది తక్కువగానే ఉంటుంది బాబు. నీ కార్యములు అవన్నీ కూడా ఆత్మ కార్యములే. మనుషులకు అసాధ్యముగా ఉన్నవన్నీ జరగాలంటే అది ఆత్మ ద్వారానే జరుగుతుంది అన్నావు. నీ కార్యములు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. బలహీనులను ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. రక్షణ లేని కుటుంబాలకి రక్షణ దయచేయండి. నీ పరిశుద్ధ ప్రేమ, నీ పరిశుద్ధ రక్షణ సువాసన ప్రతి గృహానికి వెళ్ళటానికి సహాయము దయచేయండి.
వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆత్మచేత నింపి బలపరచండి. ప్రభువానికి వందనాలు. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. వివాహం కాని వారికి మంచి జీవిత భాగస్వాములను దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాలు వెళ్ళటానికి సిద్ధపడుతున్న వారికి మార్గములు సరళము చేయండి. ప్రభువా మీకు వందనాలు. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వ్యాపారంలో అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి. వారిని చెర నుండి రప్పించుచున్నాను. ఆ పట్టణమును కొండ మీద నేను తిరిగి కడుతున్నాను. యథాప్రకారమే నివాసము ఉంటారు, అక్కడ జనులు నివసిస్తారన్నావు. ఆ వాగ్దానాన్ని వీరి జీవితాల మీద నెరవేర్చండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.